వైశ్లేషిక రేఖాగణితం నుంచి ఒక ఇంపార్టెంట్ ప్రాబ్లమ్. 4, 3 బిందువు గుండా వెళ్తూ నిరూపాక్షాలతో 60 డిగ్రీలు నిరూపాక్షాలతో XY యాక్సిస్ మీద 60 డిగ్రీలు కోణం చేస్తున్న ఒక రేఖ సమీకరణాన్ని కనుగొనండి అని ఇచ్చాడు. ఇక్కడ మనకి ఒక బిందువు గుండా పోతుంది అనుకుంటే ఆ బిందువు x1 y1 4, 3 రేఖ వాలు tan 60 degrees. ఎప్పుడైతే నిరూపాక్షాలతో ఎంతైతే కోణం చేస్తుందో దానికి టాంజెంట్ వేస్తే ఆ రేఖ యొక్క వాల్ వస్తుందన్నమాట. m రేఖ వాల్ టాంజెంట్ ఆఫ్ యాంగిల్ మేడ్ బై ద లైన్ టు ది యాక్సిస్ అక్షాలు నిరూపాక్షాలతో ఆ రేఖ చేసే కోణం యొక్క టాంజెంట్ కోణం తీసుకుంటే మనకి వాలు వస్తుంది. ఇక్కడ tan 60 degrees అంటే √3 అవుతుంది. బిందువు వాలు ఇచ్చినప్పుడు మనము రేఖ సమీకరణం y మైనస్ y1 m ఇంటూ x మైనస్ x1. రేఖ సమీకరణం y మైనస్ y1 m ఇంటూ x మైనస్ x1 అనే సూత్రం ప్రకారం చూస్తే ఇవన్నీ కూడా ప్రతిక్షేపిస్తాం మనం. y మైనస్ y1 y మైనస్ 3 m √3 ఇంటూ x మైనస్ 4 y మైనస్ 3 అలాగే ఉంటుంది. √3x మైనస్ 4 √3. ఈ √3x ఇలాగ ఉంటుంది. ఇవన్నీ కూడా కాన్స్టెంట్లు అటువైపుకి y ఒక పక్కకు తీసుకొద్దాం. అప్పుడు 4 √3 మైనస్ 3 √3x ప్లస్ y మైనస్ y అవుతుంది. ఇక్కడ రెండిట్లో నుంచి కూడా √3 క్యాన్సిల్ చేద్దాం, కామన్ తీస్తే 4 మైనస్ 3 అంటే √3 ఇంటూ √3 అవుతుంది కాబట్టి అక్కడ నుంచి కామన్ తీసాం. 4 మైనస్ √3 దట్ ఈజ్ √3x మైనస్ y. దీని మొత్తాన్ని కూడా ఒక పక్కకు తీసుకెళ్ళిపోతాం. అప్పుడు √3x మైనస్ y మైనస్ √3 ఇంటూ 4 మైనస్ √3 0. ఇదే మనకు కావాల్సిన రేఖ యొక్క సమీకరణం అవుతుంది.